హాయ్ వాళ్ళందరికీ. నేను నాని సినీ మ్యానియాక్. ఈ వీడియో వచ్చేసి మోస్ట్‌లీ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వెషన్స్ అన్నీ కవర్ చేశా ఇందులో. లాస్ట్ వీడియోలో కవర్ చేద్దాం అనుకున్నా కానీ అది లాంగ్ అవ్వడం వల్ల ఓన్లీ నా ఎక్స్‌పీరియన్స్, నా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్, నా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్, నా గుడ్ ఎక్స్‌పీరియన్స్, నా బెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పేసి నా టాప్ 10 అవన్నీ చెప్పేసి జస్ట్ ఓవరాల్ సమ్మరీ చెప్పేసి ఆపేసా. బట్ ఈ వీడియోలో కంప్లీట్ చేసేస్తా ఫుల్. మొత్తం చూసండి. వీడియోలోకెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు ఆహ్, చాలా ఫ్రీక్వెంట్‌లీ అడిగిన క్వెషన్‌కి ఒకదానికి ఆన్సర్ చేయబోతున్నాను. అదేంటంటే డైలీ టైమ్ అండ్ మనీ ఎలా మేనేజ్ చేసావు బ్రో? డైలీ టైమ్ అండ్ ఎలా మేనేజ్ చేసేటోడినంటే టైమ్‌దేముంది, నేను జాబ్ చేయట్లేదు కాబట్టి నాకు టైమ్ ఉంటది. నేను ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు. ఎప్పుడు సినిమాకెళ్ళాలంటే అప్పుడు సినిమాకెళ్ళగలను. మరి జాబ్ చేయకుండా మనీ ఎలా బ్రో అంటే డైలీ ఒక పని చేసేటోడిని. అదేంటంటే ర్యాపిడో. ర్యాపిడో చేసి 600, 700 డైలీ ఎర్న్ చేసేటోడిని. 600, 700తోనే రూమ్ రెంట్, ఆ రోజు ఫుడ్ అండ్ నెక్స్ట్ సినిమాకి ఇలా ఇలా సరిపోయేది. షో టైమ్ వరకు ర్యాపిడో చేసేటోడిని. ఇంటికొచ్చి ఫ్రెష్ అయిపోయి సినిమాకెళ్ళేసి సినిమా చూసొచ్చి ఇంక ఎడిటింగ్ చేసి ఎంత లేట్ అయినా రాత్రి ఎడిటింగ్ ఫినిష్ చేసి పడుకునేటోడిని. ఎర్లీ మార్నింగ్ 6కి లేచి అప్‌లోడ్ చేసేటోడిని. ఇది నా డైలీ రొటీన్. అండ్ మధ్య మధ్యలో చాలా కొన్ని సార్లు నాకు కోల్డ్, ఫీవర్ కూడా వచ్చింది. ఆ రోజు ర్యాపిడోకెళ్ళని పరిస్థితుల్లో మా ఫ్రెండ్స్ కొంచెం మంది హెల్ప్ చేశారు నాకు. వాళ్ళకి చాలా థాంక్స్. కానీ ఇప్పుడు చాలా సింపుల్‌గా చెప్పేసాను గానీ, చాలా రాడ్డే ఆ రోజు అలా చేయడం అనేది. ఒక్కొక్కసారి డబ్బులుండేవి కాదు గానీ చేసేటోడిని. ఆహ్, మా ఫ్రెండ్స్ హెల్ప్‌తోనే. సో, ఇలాగ మీరు అంత తిప్పలు పడుతూ నువ్వెందుకు చేయాలిరా అలాంటప్పుడు అని మీరంటే, దానికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఏంటంటే, ఇప్పుడు నాలాంటోడు ఒక బ్యాక్‌గ్రౌండ్ లేని మిడిల్ క్లాస్ ఓడు ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకుంటుంటే, ఫిల్మ్ మేకర్ కాకపోయినా ఈ కంటెంట్ క్రియేటర్ అయినా సరే అవుదాం అనుకుంటుంటే, కొంచెం ఏమైనా ఎదుగుదాం అనుకుంటున్నప్పుడు ఇలాంటిదేదో చేస్తేనే తప్ప జనంలోకెళ్ళగలం తప్ప, మనం డైరెక్ట్‌గెళ్ళి డైరెక్షన్‌లో కూర్చోపోలేం గదా! సో, ఈ ఈ కంటెంట్ ఎందుకు ఎంచుకున్నానంటే, ఈ కంటెంట్ అయితేనే అట్‌లీస్ట్ ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్‌కెళ్ళను గానీ, ఫిల్మ్స్‌కి ఎళ్ళగలను గదా! మనలో చాలా మంది చెప్తారు. నేను ఫిల్మ్ స్కూల్స్ కన్నా సినిమాలు చూస్తే చాలా నేర్చుకోవచ్చని. ఆ పాయింట్ మీద నేను ఈ ఛాలెంజ్ అయితే టేకప్ చేశాను. ముందు ఏదోకటి ఖచ్చితంగా చేయాలనుకున్నా. మా మా ఫ్రెండ్ ఆదర్శ్ అని ఒక అబ్బాయి ఉంటాడు. వాడు డైలీ మూవీకెళ్తే బావుంటది. అంటే నేను డైలీ 100 డేస్ ఛాలెంజ్ అని ఎప్పటి నుంచి అనుకుంటుంటే, నేను ఆర్‌కే బీచ్ కదా! ఆర్‌కే బీచ్‌కెళ్తాను డైలీ. బీచ్‌కెళ్ళి ఏదో ఒక యూనిక్ కంటెంట్ చేద్దాం అని ఫిక్స్ అవుతుంటే, డైలీ బీచ్‌కెళ్తే బోర్ అయిపోద్ది కదా! డైలీ ఒక డిఫరెంట్ సినిమా చూస్తే ఆడియన్స్ కూడా ఎంగేజింగ్ ఉంటది అని చెప్పి అలాగా ఇద్దరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ ఐడియా కూడా బానే అనిపించింది. స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ స్టార్ట్ చేయడానికి చాలా రోజులు పట్టిందిలే. అండ్ ఇప్పుడు మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్ ఏంటంటే, ఎంతయింది? ఈ 100 సినిమాలకి నువ్వెంత ఖర్చు పెట్టావు? అని కొంచెం మంది మెసేజ్‌లు పెట్టారు. డబ్బులు వేస్టు, టైం వేస్టు అని కూడా అన్నారు. నేను అలా ఫీల్ అవ్వట్లేదు. ఈ క్వెషన్ నాకు ఉండేది ఎంత ఖర్చు పెట్టానని. నేను తర్వాత లెక్కేసుకున్నానండి. 100 వరకు లెక్కేసుకోలేదు. తర్వాత లెక్కేసుకుంటే ఎంతయిందంటే 35,000 అయింది. అంటే ఓన్లీ మూవీస్‌కి 22,400 అయింది. ఇందులో నేను ఫుడ్ కలపట్లే. ట్రావెల్ మాత్రం యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ఛాలెంజ్ చేసినా చేయకపోయినా నేను ఫుడ్ తింటా. కానీ ఈ ఛాలెంజ్ కోసమే ట్రావెలింగ్ ఖర్చు అయ్యేది కాబట్టి, టికెట్ ఖర్చు అయింది కాబట్టి ఈ 2 కాలిక్యులేట్ చేస్తున్నా. ఈ 2 కలిపి 35,000 అయింది. 22,400 మూవీ టికెట్స్‌కైతే 11,800 ట్రావెలింగ్ అయింది. అండ్ ఒక 800 మిస్‌లేనియస్ ఖర్చులేసుకుంటే అంటే లైక్ మధ్యలో ఎళ్తున్నప్పుడు ఎప్పుడైనా వాటర్ బాటిల్ కొనుక్కొని తాగడం గాని అండ్ ఇంటర్వెల్‌లో నేను అసలు కొనుక్కునే నాకు ఇంటర్వెల్‌లో హాల్‌లో కొనడం అనేది నాకిష్టం ఉండదు ఎందుకో. ఈ బయటే వాటర్ బాటిల్ గాని, జ్యూస్ గాని అలా తాగేయటం ఆ ఒక మిస్‌లేనియస్ ఖర్చు ఒక 800 యేసుకుంటే 35,000 అయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడదాం. వెయిట్. నెక్స్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడే ముందు నేనొక వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. వీళ్ళు అప్పుడు నాకు హెల్ప్ చేశారనమాట. తర్వాత నేను వాళ్ళకి పే బ్యాక్ చేశాను అది వేరే విషయం. కానీ ఆ టైంలో హెల్ప్ చేయకపోయుంటే నాకు చాలా హెవీ అయ్యేది ఛాలెంజ్ అనేది. సో, వీళ్ళకి ఖచ్చితంగా థాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళెవరంటే మై సిన్సియర్ థాంక్స్ టు జగన్ బావ, పూర్ణన్న, దిలీప్ అన్న, భాషాభాయ్ మీ అందరికి చాలా థాంక్స్. అండ్ యాహ్! నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళెవరంటే మనోజ్, వర్ధన్, పవన్, పవనన్య, సాయి, సుధీర్, ఆదర్శ్, రూపేష్, రమేష్, యామిని, రాహుల్, హృదయరాజు వీళ్ళు. వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. మీ అందరికీ చాలా థాంక్స్. ఇలాగే సపోర్ట్ చేయండి. తగలబెడేద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఒక 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళెవరంటే వాళ్ళని నేను ఇన్ పర్సన్‌గా ఒక్కసారి కూడా కలవలేదు. నాకు ఈ అన్‌నోన్ నంబర్స్ అందరూ ఈ ఛాలెంజ్‌లో కలిసిన వాళ్ళే.
మన ఫాలోవర్సే. వాళ్ళెవరంటే వాసు, మోహిత్, విజయ్, వర్మ, జేకే. జేకే అంటే మన ఇన్‌స్టా‌లో జేకే అని యూజర్ నేమ్ ఉంటది. పేరు సరిగ్గా గుర్తులేదు. సో, అండ్ మన ఫాలోవర్స్ వీళ్ళనస్సలు నేను బయటని చూడలేదు. ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. జస్ట్ నా కంటెంట్ చూసి మెసేజ్ చేశారు. ఏమని? "ఒక్క మూవీకి టికెట్ నేను స్పాన్సర్ చేస్తాను. మీ నంబర్ పెట్టండి. నంబర్ పెట్టడం ఇష్టమైపోతే కనీసం స్కానర్ అయినా పెట్టండి" అని చాలా సార్లు ఒక 2, 3 టైమ్స్ అడుగుతూనే వచ్చారు ఒక్కొక్కళ్ళు. అని చెప్పి ఫస్ట్ టైమ్ మెసేజ్‌లు వినగానే చాలా ఎమోషన్ అయిపోయాను. అయ్యా! ఇంత ఇంత సపోర్ట్ ఇస్తారా అని. ఏమో కష్టాన్ని గుర్తిస్తున్నారు. చాలా అనిపించింది. కానీ నేను తీసుకోలే. ఎందుకంటే ఏదైతే 100 రోజుల్లో 100 సినిమాలు చూస్తా ఇదే నా ఛాలెంజ్ అనేది ఏదైతే ఉందో, అది నేను స్టార్ట్ చేయకముందే నాకు కొన్ని రూల్స్ పెట్టుకున్నా. ఆ రూల్స్‌లోనే ఏంటంటే అదంతా ఓన్లీ ఓన్లీ మొత్తం అంతా నా ఎఫర్టే అయ్యుండాలి అని చెప్పా. ఎందుకంటే చెప్పుకోవడానికి మంచి హై ఫీల్ ఇప్పుడు చూడండి మొత్తం ఎడిటింగ్ నేనే ఒక్కడినే చేసుకున్నాను. మొత్తం డబ్బులన్నీ నేను ఒక్కడినే సంపాదించుకున్నాను. ప్రతిరోజు నేను ఒక్కడినే ఛాలెంజ్‌కెళ్ళేటోడిని, సినిమాకెళ్ళేటోడిని. ఇవన్నీ ఒక్కడినే చేసుకున్నానని చెప్పుకోవడం నాకు చాలా హై హై ఫీల్ ఇస్తుంది కాబట్టి, వాళ్ళ దగ్గర నేను తీసుకోలే. ఆ మాట అన్నారు చాలా థాంక్స్ అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర తీసుకోలే. అండ్ ఇందులో స్పెషల్ మెన్షన్ చేయాల్సింది వాసు అని. తమ్ముడు అని అంటుంటాడు. ఈ తమ్ముడు ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అవ్వగానే "అన్న టికెట్లు తీస్తాను వచ్చే అన్న" అని చెప్పి చాలా చాలా మోటివేషన్ బూస్ట్ ఇస్తుంటాడు ఎక్కువ అన్నమాట. చాలా థాంక్స్ తమ్ముడు. వీళ్ళందరూ నాకు కొంచెం ఈ ఛాలెంజ్‌లో హెల్ప్ చేస్తే, ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ అసలు నాకు ఎప్పుడప్పుడే మోటివేట్ చేస్తూ ఆహ్, ఈ ఛాలెంజ్‌ని స్టార్ట్ చేయడానికి అసలు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి కానీ, అసల ఏదో సంథింగ్ లైఫ్‌లో సంథింగ్ బిగ్ చేయకపోతే ఇంక నేను వేస్ట్ అని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే అని నాకు మోటివేషన్ తెచ్చుకునేలా చేసే వ్యక్తి ఒకలే. వాళ్ళెవరంటే రేష్మ. చాలా థాంక్స్. థాంక్స్ అన్నమాట చాలా తక్కువ. బట్ చాలా థాంక్స్. యాహ్! ఔట్ ఆఫ్ థాంక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక క్వెషన్ ఉంది. అదేంటంటే నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి అనేది. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే నా దగ్గర చాలా మంచి క్రేజీ ఐడియాస్ ఉన్నాయి కానీ అందులో కొన్ని టీమ్ వర్క్‌తో సంబంధించినవన్నమాట. కానీ టీమ్ వర్క్ అంటే అందరికీ కన్సిస్టెన్సీ ఉండాలి. నా ఒక్కడికే ఉంటే సరిపోదు కాబట్టి, నాకు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే టీమ్ ఇంకా దొరకలేదు కాబట్టి, ఇంకొక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ నాకు మంచి టీమ్ దొరకగానే అది స్టార్ట్ చేస్తా. ఈలోపు ఈ ఛాలెంజ్ ఏంటంటే, ఒకటి 100 రోజుల్లో 100 సినిమాలు చూస్తా. 100 రోజుల్లో 100 సినిమాలు చూస్తా ఎందుకంటే, సీజన్ 2 అన్నమాట. ఎందుకంటే ఇది మనం ఈ ఛాలెంజ్ ఫస్ట్ మనమే స్టార్ట్ చేసాం కాబట్టి, ఇది ఎంత అద్భుతంగా చేయొచ్చనేది నాకు తెలియలేదు. నాకు తెలిసొచ్చేసరికి మనం ఆల్రెడీ ఛాలెంజ్ క్లైమాక్స్‌కొచ్చేసాం. చేయడానికి కుదరదు. సో, నేను సీజన్ 2 ఒక పర్ఫెక్ట్ ఛాలెంజ్ అంటే ఇండియాలో ఉండే అన్ని ఐమాక్స్ స్క్రీన్‌లకి ముంబై, ఢిల్లీ అన్ని ఐమాక్స్ స్క్రీన్‌లో ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా చేయొచ్చు ఇందులోని. ఇవి ఖచ్చితంగా చేయాలని ఉంది కాబట్టి ఒక 100 డేస్ అనుకుంటున్నాను. కానీ అనిపిస్తుంది. ఎందుకు 100 డేస్ ఆల్రెడీ 100 డేస్ చేశాను కాబట్టి 365 డేస్ కొంచెం లెవెల్ అప్ అయ్యి 365 డేస్ ఛాలెంజ్ చేద్దామా అనిపిస్తుంది. కానీ 365 డేస్ అంటే కొంచెం కష్టమే కానీ చేయొచ్చు. నేను రెడీ చేయడానికి. 365 అంటే సంవత్సరం మొత్తం సినిమాలు చూడడం అనేది ప్రతి డేట్‌లోని సినిమా చూడడం అనేది చాలా బావుంటది. నాకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తది కాబట్టి 365 డేస్ చేయాలని ఉంది. వర్కింగ్ ఆన్ ఇట్. సూన్ స్టార్ట్ చేస్తా. లేదు అంటే ఇది ఉంది నాకు చాలా గట్టిగా బలంగా చెయ్యాలి అని ఉంది. కానీ కాన్సిక్వెన్సెస్ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కానీ ఇది నేను ఎవరితో చెప్పిన ఒక్కరి దగ్గర నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రాలే. "నీకు అవసరమా? అంత రాడ్ అవసరమా? నీకంత దూల అవసరమా? చెయ్యగలవా?" ఇవే క్వెషన్‌లొచ్చాయి నాకు. అరే! బావుంటది చెయ్యని ఒక్కళ్ళే అంటారేమో అనుకుంటే ఒక్కళ్ళ నుంచి కూడా రాలేదు. సో, ఇది నాకైతే చాలా గట్టిగా చేయాలి ఇది. అరే! చేయాలిరా ఇది అన్నట్టే ఉంది నాకు. బట్ ఎంతవరకు వెళ్తదో తెలీదు. అదేంటంటే మీకు చెప్తా. 1000 రోజుల్లో 1000 సినిమాలు చూస్తా. ఇదే నా ఛాలెంజ్. ఇది 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 నాకు చేయాలని ఉంది. నిజంగా మనసులో గట్టిగా ఉంది చేయాలి అని. బట్ ఆలోచిస్తున్నా. చెప్పడానికి బావుంది గానీ, డే 1000 ఎక్కడుందా అని చూస్తే అది ఎక్కడో ఉంది. ఇన్ కేస్ నేను 2026 జనవరి 1న స్టార్ట్ చేస్తే, అది సెప్టెంబర్ 27, 2028లో ఎండ్ అవుతది. అంటే 3 మంత్స్ తక్కువ 3 ఇయర్స్ నేను ఈ ఛాలెంజ్ పైన పెట్టాలి. అండ్ నాకు చేయాలని ఉంది. కానీ ఫుడ్‌లెస్ డేస్ ఉంటాయి. స్లీప్‌లెస్ నైట్స్ ఉంటాయి. సో, ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కవర్ చేసుకొని వస్తూ డైలీ మూవీకెళ్ళాలంటే కొంచెం కష్టమే. ఇన్ కేస్ అలా కష్టపడినా సరే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ప్రెజెంట్ ఇప్పటికే నేను కంటెంట్ క్రియేషన్ చాలా లేట్‌గా స్టార్ట్ చేశాను అనే రిగ్రెట్ ఉంటుంది నాకెప్పుడు కూడా. కానీ వీటికి ప్రాబ్లమ్ కాదు గానీ హెల్త్ ఎఫెక్ట్ అవుద్దేమో అని ప్రాబ్లమ్ అన్నమాట.
సో ఏంటంటే ఇప్పటి వరకు అనుకున్నట్టు 100 డేస్ ఛాలెంజ్ అయితే ర్యాపిడోతో మేనేజ్ చేయొచ్చు కానీ రీచ్ పే కానీ 1000 డేస్ కానీ రీచ్ పే డేస్ ఏకంగా నేను ఈ ఫ్రీలాన్సింగ్ ఎడిటింగ్ వర్క్ చేస్తూ ఏదో చేయొచ్చు పర్లేదు రీచ్ పే డేస్ కానీ 1000 అయితే ఖచ్చితంగా సంథింగ్ బిగ్గా ఏదో చేసి సంపాదించి నేను స్టార్ట్ చేయాలి. నాకైతే చేయాలని ఉంది. కానీ అసలు ప్రస్తుతానికి టైం బాలేదు. గ్రహాలు సహకరించట్లేదు. సో, దాన్ని తెలియట్లేదు. చేస్తానో లేదో ఆలోచిస్తున్నాను దాని గురించి. ఏమవుతదో తెలీదు. చూద్దాం. లుకింగ్ ఫార్వర్డ్ నేను కూడా. అండ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అదేంటంటే, ఇప్పుడు ఈ వీడియో అయిపోయేసరికి ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు బిలో 10K ఫాలోవర్స్ ఉన్నారు నాకు. సో, మీరు ఖచ్చితంగా నాకు 10K ఫాలోవర్స్ వచ్చేలోపు ఒక్క కమెంట్ అయినా, ఒక్క డీఎం అయినా చేయండి. ఎందుకంటే మీరు నాకు చాలా స్ట్రాంగ్ బేస్‌లో ఫీల్ అవుతున్నాను నేను. మీరే నాకు సపోర్ట్, మీరే నాకు బూస్ట్ అన్నీను. సో, మెసేజ్ చేస్తే మీరు నా 10K ముందొచ్చారని చెప్పేసి నాకు ఉంటదిగా. ఇన్ కేస్ ఫర్దర్‌గా ఎప్పుడైనా గివ్ అవే ఇస్తాను. ఖచ్చితంగా 10K సబ్‌స్క్రైబర్స్‌కి 10K ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గివ్ అవే ఇస్తా. ఆ గివ్ అవే వచ్చినప్పటికి మీరు ఉన్నారని తెలియాలి కాబట్టి నాకు ఒక కమెంట్ గాని, డీఎం గాని చేయమంటున్నా. సో, అలా. సో, ఫైనల్లీ ఈ వీడియోతో 100 రోజుల్లో 100 సినిమాలు చూస్తా. ఇదే నా ఛాలెంజ్. అనే ఛాలెంజ్ కంప్లీట్ అయింది. ఈ జర్నీ ఇక్కడితో ఆగకుండా లెవెలప్ అవుతూ వెళ్తూనే ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ వెరీ సూన్ ఇంకో ఛాలెంజ్‌తో కలుద్దాం. అండ్ మీకు ఖచ్చితంగా ఒక ప్రామిస్ అయితే ఇస్తాను. అదేంటంటే వీడిని ఖచ్చితంగా నేను బిలో 5K ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నానురా అని మీరు ప్రౌడ్‌గా చెప్పుకునేటట్టే నేను ఎదుగుతాను ఖచ్చితంగా. అండ్ ఫైనల్‌గా మీ అందరికీ థాంక్స్. I said thank you. I said thank you. I said thank you. I said thank you. Bye.